అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఫిబ్రవరి 19 నుంచి 29వ తారీఖు దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్‌లో చూద్దాం. కెరియర్ అయితే మీరు మెయిన్‌గా అయితే అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకి ఈ చాలా పాజిటివ్‌గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ మీ కెరియర్ లాంగ్ రన్‌లో కూడా చాలా ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ అనేది ఉంటుంది. అండ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పటిదాకా మీరు చేసిన దాంట్లో సాటిస్ఫాక్షన్ లేదు మీ జాబ్‌లో అనుకుంటే, సో ఇక్కడి నుంచి మీ కెరియర్‌లో కొన్ని ఇయర్స్ తర్వాత మీకు మంచి సాటిస్ఫాక్షన్ ఉండే అవకాశాలున్నాయి. అండ్ కొన్ని ఇయర్స్ దాకా గూడా కెరియర్ చాలా పాజిటివ్‌గా ఉంటుంది. న్యూ ఆపర్చునిటీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి మీకు. అంటే మీరు ఏదైనా కొత్తగా జాబ్ ట్రై చేస్తుంటే కొత్త జాబ్ వచ్చే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. అండ్ మీరు ఏదైనా ప్లేస్ చేంజ్ అవ్వాలనుకుంటే, సో మీరు ప్రెజెంట్ ఉన్న జాబ్ నుంచి వేరే జాబ్‌కి వెళ్ళాలనుకుంటే కూడా మీరు ఖచ్చితంగా ఇప్పుడు ట్రై చేయొచ్చు. ఆహ్, అది కూడా మీకు చాలా పాజిటివ్‌గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ చాలా బావుంటుంది. కెరియర్‌లో అయితే మీకు ఇంకా ఎక్సలెంట్‌గా 90% మీరు అనుకున్నట్టుగానే మీకు జరిగే అవకాశాలయితే కనిపిస్తున్నాయి. సో బిజినెస్‌లో అయితే కొన్నిసార్లు డౌన్ అవ్వచ్చు. మీకు ఎవరైనా పార్ట్నర్‌షిప్ బిజినెస్ ఆఫర్ చేసినా మీరు అది వద్దు ఓన్‌గానే డెవలప్ చేసుకుందాము అన్న థాట్‌లో ఉంటారు. కొన్ని సార్లు బిజినెస్‌లో మీకు కొంచెం డిసప్పాయింట్‌మెంట్ కనిపిస్తుంది. అంటే డిసప్పాయింట్ అయ్యే అవకాశాలున్నాయి. సో, మీరు అనుకున్నది జరగకపోవడము, సో మీరు అనుకున్న టైంకి మీకు అమౌంట్ రాకపోవడము, దానివల్ల కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అవ్వడం మీరనేది కొంచెం డల్‌నెస్ అయితే ఉంటుంది. అయినా కానీ బిజినెస్‌లో అయితే మీకు మంచి లాభాలే ఉండే అవకాశం ఉంది. ఒకవేళ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మటుకు డెసిషన్ అనేది ఫాస్ట్‌గా తీసుకోకుండా ఉంటేనే బెటర్. హెల్త్ వైజ్ అయితే మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేదు. హెల్త్ పరంగా అయితే బావుంటుంది. ఎక్కువ మీరు టెంపుల్స్ విజిట్ చేసే అవకాశాలయితే కనిపిస్తున్నాయి. అంటే ఎక్కువ బయటికి మనశ్శాంతి కోసం అంటే లైక్ మీకు మంచి పీస్ ఆఫ్ మైండ్ కోసం ఏదైనా టెంపుల్స్‌కి వెళ్ళడము, విజిట్ చేయడము అనే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో, హెల్త్ వైజ్ అయితే మీకు చాలా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. రిలేషన్‌లో అయితే మీరు ఇంకా ముందుకు వెళ్తారు. అంటే మ్యారేజ్ చేసుకునే అవకాశాలయితే కనిపిస్తున్నాయి. సో, రిలేషన్‌షిప్ అయితే చాలా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. సో, ఇక్కడి నుంచి మీరు దాన్ని ఖచ్చితంగా మీకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలి. సో, మీ పేరెంట్స్ వానికి యాక్సెప్ట్ చేయాలి అని మీరు ఆలోచన అనేది స్టార్ట్ చేస్తారు. థింక్ చేస్తారు. అండ్ ముందుకు వెళ్ళే అవకాశాలు గూడా మీకు బాగా కనిపిస్తున్నాయి. సో, రిలేషన్ అయితే మీకు చాలా చాలా పాజిటివ్‌గా ఉంటుందని చెప్పొచ్చు. మ్యారేజ్ పరంగా అయితే కొంచెం థర్డ్ పార్టీస్ వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి మ్యారేజ్ అయిన వాళ్ళకి. అండ్ కొంచెం ఎక్కువ ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్‌కి అడిక్ట్ అవ్వడము. సో, దానివల్ల మీరు ఎక్కువ నెగటివిటీకి వెళ్ళడము ఇలాంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్. సో, మీకున్న అడిక్షన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకుంటేనే మీకు ముందు ముందు ఇంకా చాలా పాజిటివ్‌గా ఉండే అవకాశాలున్నాయి. సో, మెయిన్‌గా అయితే మ్యారేజ్ పరంగా అయితే థర్డ్ పార్టీస్ వల్ల అయితే ఎక్కువ ఇబ్బందులు అండ్ మీరు కొంచెం విడిపోయే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, వైఫ్ అండ్ హస్బెండ్ చాలా కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్. మిస్‌అండర్‌స్టాండింగ్స్ అయితే మీకు ఎక్కువ ఉండే అవకాశాలయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ స్టూడెంట్స్ అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తేనే మీ రిజల్ట్స్ అనేది పాజిటివ్‌గా ఉంటాయని చెప్పొచ్చు. హార్డ్ వర్క్, ఫోకస్ ఖచ్చితంగా మీకు అవసరము. లేకపోతే మీకు ఇంకా ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కెరియర్‌లో. అండ్ కొంచెం ఎక్కువ మీ ఫ్యా పేరెంట్స్ సపోర్ట్ తీసుకుంటే బెటర్. అండ్ మీరు మీ లెక్చరర్స్‌ని గానీ మీరు ఎక్కువ సపోర్ట్ తీసుకుంటే మీకు ఇంకా మంచి మంచి ఆలోచనలు రావడం అండ్ కెరియర్ పరంగా గూడా మీకు చాలా పాజిటివ్‌గా ఉండే అవకాశాలయితే కనిపిస్తున్నాయి.
అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకైతే ఖచ్చితంగా మీ చేసిన హార్డ్ వర్క్ మీకు సక్సెస్ అవుతుంది. అక్కడికి వెళ్ళే అవకాశాలు కూడా మీకు బాగా కనిపిస్తున్నాయి. అండ్ చాలా చాలా పాజిటివ్‌గా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకైతే ఖచ్చితంగా మీరు ఈ టైంలో వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, అక్కడ కూడా మీకు మంచి ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి. అంటే అక్కడ కూడా మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉండే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఫైనాన్సెస్ కూడా మీకు చాలా బావున్నాయి. ఇక్కడి నుంచి ఫైనాన్సెస్‌లో అయితే మీకు మీరు అనుకున్నట్టుగానే మీరు అమౌంట్ డబల్ అవ్వడము. సో, మీరేదైనా అమౌంట్ కోసం గనక చూస్తుంటే, ఆ అమౌంట్ మీకు రావడము అనేది జరుగుతుంది. సో, ఫైనాన్సెస్ గూడా మీకు చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంటాయి. మీరు ఎందులో అయినా అంటే లైక్ ఏదైనా మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో గానీ, సో ఎందులో అయినా మీరు అమౌంట్ పెట్టాలనుకుంటే గూడా మీరు పెట్టొచ్చు. అందులో కూడా మీకు మంచి సక్సెస్ అయ్యే అవకాశాలయితే బాగా కనిపిస్తున్నాయి. సో, ఓవరాల్‌గా మీ గైడెన్స్ మీరు గనక ట్రై చేస్తే ప్రతి విషయంలో మీకు సక్సెస్ అనేది ఉంటుంది. అండ్ ఆపర్చునిటీస్ అనేది మీకు బాగా కనిపిస్తున్నాయి. మెయిన్‌గా అయితే ఫైనాన్సెస్‌లో గూడా మీకు చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఎక్కువ మనీకి సంబంధించిన కార్డ్స్ వచ్చాయి గాబట్టి ఫైనాన్సెస్‌లో బావుంటాయి. బట్ మ్యారేజ్ విషయంలో అయితే కొంచెం డిలేస్ జరగొచ్చు. అండ్ ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి చాలా కొంచెం డిఫరెన్సెస్, మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఇలాంటివన్నీ ఉండే అవకాశాలున్నాయి. సో, ఆ విషయంలో మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్.